హాయ్ అండి. ఈరోజు మామిడికాయలతోని ముక్కల పచ్చడి ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాం. దాని గురించి నేను కొన్ని మామిడికాయలు తీసుకున్నాను. దాన్ని పీల్ తీసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసుకునే వాటిని కొలిచి అనమాట 8 గ్లాసెస్ వరకు వచ్చాయి మనకి ఇక్కడ. దాంట్లోకి ముక్కల్లోకి మనకి ఆవాలు, నెక్స్ట్ మెంతులు తీసుకున్నాను. ఆవాలు అనేవి 3/4 తీసుకోవాలండి. మెంతులు అనేవి 1/4 తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి, అంటే స్మెల్ పోవాలి కదా. స్మెల్ వస్తే మళ్ళీ పచ్చిగా ఉంటుంది. చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 8 గ్లాసెస్ ముక్కలు వచ్చాయి కదండి, ఒక 2 గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆ 2 గ్లాస్ వరకు ఆయిల్ తీసుకునేదాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి. ఆ ఆయిల్లోకి ఇలా ఒక వేడవుతున్న ఆయిల్లోకి మనం ఒక స్పూన్ ఏమోని ఆవాలు, ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-11 వరకు ఎండుమిర్చి, ఒక 2 జంటలు 3 జంటల వరకున వెల్లుపాయలు తీసుకొని పొట్టు తీసి అవి కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి. అంత డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ అలా ఆయిల్ ఆపేసిన తర్వాత అలా వేస్తాం అన్నమాట, అంతే. తర్వాత ఆయిల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం చల్లగా అయిన తర్వాత మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలండి. అందుకని చల్లారే వరకు పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఈ పచ్చడిలోకి చిల్లీ పౌడర్ తీసుకోవాలండి. మనకి ముక్కలు 8 గ్లాసెస్ అయ్యాయి కదండి. 8 గ్లాస్కి మనమేమోని ఇక్కడ 2 గ్లాస్ అనేది చిల్లీ పౌడర్ తీసుకుంటాం. ఇక్కడ మనం సాల్ట్ అండి, ఇది సాల్ట్ అంటే కల్లుప్పునేమోని అది ఎండలో పెట్టి కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని 1.5 గ్లాసు ఈ కల్లుప్పు తీసుకున్నాం, మిక్సీ పట్టిన ఉప్పుని తీసుకున్నాం. తర్వాత ఈ మెంతిపొడి కూడా మనం మిక్సీ చేసాం కదా, దాన్ని యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన ఈ ముక్కల్ని కూడా వేసుకొని ఈ పచ్చడిని మొత్తం ముక్కలకి పట్టేలాగా ఈ కారము, ఆవపిండి, నెక్స్ట్ ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేలాగా ఇలా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆయిల్ కూడా చల్లగా అయిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్లుగా ఆయిల్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కాప పెట్టి ఒక దాంట్లోని వేసుకొని ఒక డబ్బాలో కానీ జార్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. మనం ఒక 3 డేస్ వరకు స్టోర్ చేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. అంటే దాన్ని కొంచెం తిరగేయాలి కదా, పచ్చడిని ఊరిందో లేదో. 3 డేస్కి బాగా ఊరుతుందండి. ఆ ముక్కలకి బాగానా కారము ఆయిల్ అన్నీ పట్టి 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసి తిరగేసుకున్న తర్వాత పచ్చడిని మనకి సాల్ట్ కానీ ఆయిల్ కానీ సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఆ టైంలో మనం చూసారు కదా, 3 డేస్ తర్వాత నేను తీసాను. ఆయిల్ అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.